యాక్టివ్ న్యూస్ ఫేస్బుక్ పరిచయం ఓ మహిళ ఆత్మహత్యకు కారణమైంది. ఫేక్ ఫోటోల ద్వారా ఫేస్బుక్ లో చాటింగ్ చేసి అనంతరం జరిగిన గొడవల కారణంగా ఓ యువతి ప్రాణం తీసుకుంది. పెళ్లి కాలేదని చెప్పి యువకుడితో చాటింగ్ చేసి కొన్ని రోజుల అనంతరం యువతి అసలు ఫోటో పంపడంతో కథ అడ్డం తిరిగింది. దీంతో యువకుడు బెదిరింపులకు దిగడంతో భయాందోళనకు గురైన ఆమె ఆత్మహత్య చేసుకుంది. నెల్లూరు జిల్లా కోవూరు మండలం యనమడుగు గ్రామానికి చెందిన పావనిరెడ్డి 2 ఏళ్ల క్రితం స్థానిక ఆటో డ్రైవర్ ఎస్కే అహ్మద్ బాషాను ప్రేమించి పెళ్లి చేసుకుంది. సజావుగా సాగుతున్న వీరి దాంపత్య జీవితంలో ఫేస్బుక్ చొరబడింది. అహ్మద్ పని మీద బయటకు వెళ్లిన సమయంలో పావని ఫేస్బుక్ లో చాటింగ్ చేస్తూ ఉండేది. ఈ క్రమంలో ఆమెకు చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఉండే సుజిత్ రెడ్డితో పరిచయం ఏర్పడింది. మదనపల్లిలోని ఓ బజాజ్ షోరూం యజమానిగా తనను తాను పరిచయం చేసుకున్న సుజిత్ ఆమెతో స్నేహం చేశాడు. అనంతరం వీరి స్నేహం ప్రేమకు దారితీసి బహుమతులు ఇచ్చిపుచ్చుకునే వరకు వెళ్లింది. ఇదే అదనుగా భావించిన యువతి సుజిత్ ద్వారా నగలు, స్కూటీ, పలు విలువైన వస్తువులను తీసుకుంది. కొన్ని రోజుల తర్వాత వీరిద్దరూ తమ ఒరిజినల్ ఫోటోలు షేర్ చేసుకున్నారు. ఫోటో చూసిన అనంతరం అప్పటి వరకు ప్రేమగా మాట్లాడిన సుజిత్ పావనికి పెళ్లైపోయిందని తెలియడంతో షాక్ గురయ్యాడు. తనను మోసం చేసిన యువతిని టార్చర్ చేయడం మొదలుపెట్టాడు. అప్పటి వరకు ఆమెపై ఖర్చు పెట్టిన సుమారు 2 లక్షలను తిరిగి ఇచ్చాలని, లేకపోతే పోలీస్ స్టేషన్లో కేసు పెడతానని బెదిరించాడు. సుజిత్తో రాజీ కుదుర్చుకునేందుకు మదనపల్లి వెళ్లిన ఆమె తన దగ్గర 15,000 ఉన్నాయని అవి తీసుకుని వదిలిపెట్టమని ప్రాధేయపడింది. అందుకు సుజిత్ నిరాకరించడంతో ఆత్మహత్యాయత్నం చేసింది. స్థానికులు గుర్తించి ఆమెను ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో తిరుపతికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందింది. పావని ఆత్మహత్యకు ముందు సుజిత్తో జరిగిన సంభాషణలో సుమారు 250 మెసేజ్లను భర్త అహ్మద్కు పంపింది. చివరిగా ఈ దుర్మార్గుడు నన్ను వదలడు, నేను చనిపోతున్నాను, మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో నా మృతదేహం ఉంటుంది, వచ్చి చూసుకో అని మెసేజ్ చేసింది.